ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం బేషరతుగా అమలు చేయాలని రాజమండ్రిలో వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాజమండ్రిలో యువతా పోరు కార్యక్రమంలో భాగంగా కార్లు, బైక్లతో భారీ ర్యాలీగా బొమ్మలూరు కలెక్టరేట్ కి చేరుకున్నారు. కలెక్టరేట్ కి వినతి పత్రం అందించిన తరువాత వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చేశారని, ఎంతమంది పిల్లలున్నా 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు నమ్మబలికారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అత్యద్భుతంగా అంటే ఆశించిన దానికంటే గొప్పగా జరిగింది. ఎంచేతనంటే ప్రజాపక్షాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి పోరుకి ప్రజా మద్దతు లభించింది అని అనటానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజాపక్షాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజల మద్దతు లభించింది అని అనటానికి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమమే ఉదాహరణ. ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రజలకు అనేకమైనటువంటి సత్యదూరమైన అబద్ధపు వాగ్దానాలు చేసిందని రుజువైంది. కారణం, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్రం అప్పులు పాలైందన్నారు. అబద్ధపు మాటలు 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 9,57,000 కోట్లు ఇట్లాంటి మాటలు చెప్పారు. ఇన్ని ఉన్నా కూడా మేము సూపర్ 6 అమలు చేస్తా ఉన్నారు అని లేవు. 6,46,000 కోట్లే ఉంది, అది నిజం. ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నెపం నెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం ప్రజలకు తెలిసిపోయింది. 6,46,000 కోట్ల అప్పులు ఉన్నా కూడా ఈ రాష్ట్రం ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు. 14 లక్షల కోట్ల అప్పులు అనేటువంటి మాట అబద్ధం అని ప్రజలకు తెలిసిపోయింది. కనుకే ఇవాళ ఈ ధర్నాకి ఈ ర్యాలీకి ఇంత మద్దతు లభించింది అనేటువంటిది వాస్తవం. తక్షణమే 7,000 కోట్లు, సుమారుగా 4,600 కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇమీడియట్ గా చెల్లించాలి. విద్యార్థుల్లో ఉన్నటువంటి మనోధైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ, రెండవది, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం గడచిన ఈ బడ్జెట్ లో కూడా ఎక్కడా కూడా కేటాయింపులు చేయలేదు. నిరుద్యోగులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వస్తుంది అనేటువంటిది. ఆ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ వారి తరఫున మేము ఈ రోజు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాం. మూడవది, విద్య, వైద్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి అవసరాలు పేదలకి. అటువంటి పేదలకి అవసరమైనటువంటి వైద్య కళాశాలలు 17 కళాశాలల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభిస్తే వాటిని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక దుస్సంకల్పం చేశారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి. అంటే అబద్ధాలతో ఆకలి తీరదు. ఆకలిలో ఉన్నవారి పక్షాన పనిచేయడానికి ప్రతిపక్షం ఉందని, ఆకలితో ఉన్నవారి పక్షాన పనిచేయడానికి ప్రతిపక్షం ఉందని మేమిచ్చిన పిలుపుకి ఇవాళ ప్రజా మద్దతును చూసిన తర్వాత అయినా మీరు కళ్ళు తెరిచి తక్షణమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించండి. తక్షణమే నిరుద్యోగ వృత్తినివ్వండి. ఏదైతే మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారో వాటిని ఇమీడియట్ గా విత్డ్రా కండి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద విద్యార్థులను చదివించడం కోసం ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. మరి ఆ రోజున దివంగత నేత ఇచ్చిన సపోర్ట్తో ఎంతోమంది పేద విద్యార్థులు మరి ఈ రోజున డాక్టర్లుగా, ప్రొఫెసర్స్గా, ఇంజనీర్లుగా వివిధ రంగాలలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇప్పటివరకు ఈ 9 నెలల కాలంలో బకాయిలన్నీ కూడా అలానే ఉంచి విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేయడం జరిగింది. వారు చెప్తున్నారండి, సూపర్ 6 హామీలు నెరవేర్చాలంటే ఏదో గతంలో మా ప్రభుత్వంలో ఎక్కువ అప్పులు చేసేయడం వల్ల చేయలేకపోయాం, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయామని అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ రోజున 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల హామీ ఇచ్చే ముందు ఆయనకి ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియదా, ఎంత నిలువ ఉందో తెలియదా, ఎక్కడి నుండి ఈయన అప్పులు తీసుకొచ్చి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చగలరు ఆయనకు తెలియదా? అన్నీ తెలుసు కదా. తెలిసి ఉండి కూడా అసత్య వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, ఈ రోజున విద్యార్థులను మోసం చేసి, నిరుద్యోగ యువతను మోసం చేసి, తల్లిదండ్రులను మోసం చేసి, మరి ఈ రోజున వారు కట్టవలసిన ఫీజు ఏదైతే ఉందో అది వారు అప్పులు చేసి కట్టే పరిస్థితి. కొంతమంది విద్యార్థులు అయితే కట్టలేని పరిస్థితిలో, ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితిలో మళ్ళీ వారు యథావిధిగా కూలి పనికి వెళ్లే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనే జగన్ అన్న ఆ రోజున విద్యాశాఖకి ఒక ప్రాధాన్యతనిస్తూ
మరి చిన్న పిల్లలకి అమ్మఒడిని ఇస్తూ డిగ్రీ చదువుతున్న పిల్లలందరికీ కూడా వసతి దీవెన విద్యా దీవెన ఇస్తూ మరి ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ప్రోగ్రాం ద్వారా వాటిని మోడిఫై చేసి అన్ని సౌకర్యాలు కల్పించి చాలా చక్కగా మరి విద్యాశాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం, విద్య అనే ఆయుధాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి జగనన్న ఆ రోజున చెప్తే ఈ రోజున వారంతా కూడా మరి విద్యాశాఖని పక్కన పెట్టి మరి వారు ఇస్తామని చెప్పిన అమ్మఒడి గురించి ఏం చెప్పారండి వాళ్ళు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈ రోజున ఒక్కరికి కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ఆ బకాయిలన్నీ కూడా ఇవ్వాలని, అలానే నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయబోతున్న నిర్ణయాన్ని ఆపాలని, మరి పేద విద్యార్థుల విద్య విషయంలో సహకరించాలని ప్రభుత్వం ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.